హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ప్రముఖ నటి ఎంపీ అరెస్టుపై కోర్టు సంచలన ఆదేశం అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సినీ నటి పొలిటీషియన్ జయప్రదను అరెస్టు చేయాలంటూ ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ ఎంపీ ఎమ్మెల్యేల కోర్టు మంగళవారం నాడు సంచలన ఆదేశాలు జారీ చేసింది. జయప్రదను అరెస్టు చేసేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేయాలని, ఈ నెల 27వ తేదీన కోర్టులో హాజరుపరచాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీని కోర్టు ఆదేశించింది. ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసులో 7వ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినప్పటికీ సోమవారం నాడు ఆమె కోర్టుకు గైరాజైనట్టు సీనియర్ ప్రాసిక్యూషన్ అధికారి అమర్నాథ్ తెలిపారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కింద 2 కేసుల్లో జయప్రద పరారీలో ఉన్నారు. జయప్రద వివాదం చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. చెన్నై కోర్టు గత ఏడాది ఒక పాత కేసులో జయప్రదను దోషిగా నిర్ధారిస్తూ 6 నెలల జైలు, 5,000 రూపాయల జరిమానా విధించింది. చెన్నైలోని సొంత థియేటర్ కార్మికులకు ఈఎస్ఐ సొమ్ము చెల్లించలేదనే ఆరోపణలు జయప్రద ఎదుర్కొంటున్నారు. ఈ కేసులోని సిబ్బంది బకాయిలను చెల్లిస్తానని, కేసు కొట్టివేయాలని కోర్టును ఆమె కోరారు. అయితే కోర్టు ఆమె చేసిన అప్పీల్ను తోసిపుచ్చుతూ 6 నెలల జైలు జరిమానా విధించింది. ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.